ప్రియపరలోక తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఏ సమయము నీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ సన్నిధి నుండి మాకు ఇచ్చిన వాక్యం ద్వారా మా జీవితాన్ని సరిదిద్దుకునే మనసు, మిమ్మల్ని సంతోషపరిచే మనసు మాకు ప్రసాదించండి. మా ద్వారా మీ నామానికి అవమానం కలగకుండా కాపాడమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రిపర్లోక తండ్రి. ప్రభు నామన మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క గ్రంథం గురించి మరికొన్ని మాటలు మనం నేర్చుకుని ముందుకు కొనసాగుతాం. గత దినాలుగా మరి సహోదరి యొక్క కుటుంబం ద్వారా ప్రతి రాత్రి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈ సమయము దేవుని సన్నిధిలో మరి ఇది ఆరాధన కార్యక్రమం కనుక ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో తండ్రిని ఆరాధించడానికి మనం తండ్రి దగ్గరికి వచ్చాం. రెండవది, తండ్రిని సంతోషపరిచే కార్యం, దైవాన్ని సంతోషపరిచే కార్యం. దేవుని కార్యాలంటే ఆ తండ్రిని మనం సంతోషపరిచే కార్యం. అయితే ఈరోజు మరి ప్రపంచంలో అందరూ కూడా ఒక్కో దినానికి ఒక్కొక్క కార్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అది లోపల ఉన్న విషయాన్ని ఈరోజు కూడా మరి హ్యాపీ ఫాదర్స్ డే అని ఒక రోజు అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంటే మదర్స్ డే అలాగా, ఫాదర్స్ డే అలాగా, ఇలా ఒక్కో రోజు నాడు ఒక్కొక్క అనుభూతిని వారు పంచుకుంటూ ఉన్నారు. అది మంచిగా చెడాలని పక్కన పెడితే రోమపత్రికలో ఒక మాట చూసి మనం ముందుకు వెళ్తాం. 14వ అధ్యాయము, రోమపత్రిక 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి మనం ముందుకు వెళ్తాం. 14వ అధ్యాయం 5వ వచనం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు. అర్థమైంది మీకు ఏదన్నా? ఒకడేమో ఒక దినాన్ని మంచిది అన్నాడట, మరి ఒకడు ప్రతి దినాన్ని కూడా ఎలా ఎంచుకున్నాడు అని చెప్పి 6వ వచనం దగ్గరకు పోతాడు. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు అన్నాడు. చాలు. ఆ దినాలు కూడా లక్ష్య పెట్టేవాడు దేనికోసం అంట? ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు అన్నాడు. కనుక దినాలన్నీ మంచి, ప్రతిదినం కూడా దేవుణ్ణి సంతోషపరచాలి. అయితే కొందరు ఏంటంటే అంత పరిపూర్ణతలకు ఇంకా ఎదగలేక మరి కొన్ని దినాలకి ప్రాముఖ్యత ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఏంటయ్యా అంటే, ఇది దేవుడు ఏమన్నాడు? ఆ దినాల గురించి కూడా ఆలోచించినోడు కూడా దేవుని గురించి అని మాట్లాడుతున్నాడు. ప్రభు కోసమే ఆ దినాలు లక్ష్య పెడుతున్నాడు అనే మాట మనం చదువుకున్నాం. అది లోక పరిస్థితి. కీర్తన గ్రంథంలోకి మనం వెళ్ళి ఈరోజు ఈ వాక్య భాగానికి మనం ముందుకు కొనసాగుదాం. కీర్తన గ్రంథం 118వ కీర్తన 118వ కీర్తన తీసరా 24వ వచనాన్ని చదువు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి ఇది మన పని. ఈరోజు మనం చూస్తున్నాము అంటే ఇది దేవుని యొక్క ఏర్పాటు దినం, అంతేగాని మనం క్యాలెండర్లో చూసుకున్న దినం మాత్రం ఇది కాదు. మరలా ఒకసారి చదివేసి ఈ భాగంలోకి మనం వెళ్దాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి, అంటే ఈరోజు మనం చేయవలసిన బాధ్యత ఏంటయ్యా అంటే ఆయన యందు ఉత్సహించి సంతోషం. అంటే దేవుని యందు మనం ఏముండాలని కోరుతాడు? ఆయన సంతోషంగా ఉండాలని కోరుతాడు. చెప్పనీయ గ్రంథంలోకి మనం వెళ్దాం. చెప్పనీయ గ్రంథం 774వ పేజీ, 774వ పేజీ. చెప్పనీయ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాం.
3వ అధ్యాయం చూడండి. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును ఆ శక్తి ద్వారా వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. తర్వాత ఆయన బహు ఆనందముతో, అంటే దేవుడు తన ప్రజలు బట్టి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. దేవుడు తన ప్రజలతో సంతోషిస్తున్నాడు. సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత, ఒక మాట, మనతో ఉన్న సంతోషము చేత ఆయన ఏం చేస్తున్నాడంట? ఆనందపడుతున్నాడు. అందుకు ఈ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఏం చెయ్యాలి? ఈ సంతోషాన్ని కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే. అంటే దేవుని యందు మనం సంతోషిస్తే మన యందు దేవుడు ఏం చేస్తున్నాడో? సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఓకే, పాయింట్ అర్థమైందా? ఒక్కసారి హ్యాపీ ఫాదర్స్ డే అంటే సంతోషం, అంతేనా? తండ్రికి ఎప్పుడు సంతోషం తండ్రికి డే అంటే ఈ దినమే, ఇంకా ఏ రోజులు కూడా అక్కర్లేదు. అంటే ఈ ఒక్కరోజు ఇచ్చేస్తే తండ్రికి సంతోషం చాలు. అదే కదా అని అర్థం రా, అదే కదా మాట అర్థం. రైట్. ఇప్పుడు మన అందరికి తండ్రి ఎవరో? దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు మనకేమి ఇచ్చాడు? సంతోషం ఇచ్చాడు. దీన్ని మర్చిపోతూ ఆయన తన బిడ్డలకు సంతోషం ఇచ్చాడట. ఆ సంతోషాన్ని బట్టి ఆయనకి ఏం కలుగుతుంది అంటే, కొంచెం మనం ఆలోచన చేస్తే మన సంతోషమే ఆయనకి సంతోషం, అంతేనా? మన సంతోషమే ఆయనకి సంతోషం అని చెప్పాడు. ఒకసారి మళ్ళీ అదే వచనం చదువుతాం. నీ దేవుడని యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి. ఆయనకి ఏముందట? మళ్ళా శాంతం ఎందుకు వస్తుందో చెప్తాడు. ఓకేనా? శాంతం వహించాడంట ఆయన. ఎవరి ఎడల? మన ఎడల శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అని మాట వాడు. ఇప్పుడు దైవాన్ని సంతోషపరిచేది ఒక దినమా అన్ని దినాలా అనే మాట నుంచి చెప్తున్నాడు. దైవాన్ని సంతోషపరచటం అనేది ఒక దినమా అన్ని దినాలా అని మాట నేను అడుగుతున్నాను. అమ్మ చూద్దాం. 68వ అధ్యాయం కీర్తన గ్రంథం 68వ అధ్యాయం తీసరా. 19వ వచనం చదవండి. ప్రభువు ఎప్పటి వరకుని? 145:2. 145:2. అది అర్థమైందా మీకు? దేవుణ్ణి ఎప్పుడెప్పుడు స్తుతించాలి? అందుకు దావీదు 7 మార్లు, దానియేలు 3 మార్లు అనుదినము దేవుణ్ణి ఏం చేస్తున్నారు వాళ్ళు? అది ఓకేనా? అనుదినము కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆయన స్తుతించితే ఆయన సంతోషపడతాడు. ఓకేనా? దేవుని సంతోషపరిచే కార్యం ఏదన్నా ఉంటే దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. అది అన్నాడు, అనుదినము ఆయనను నేను స్తుతించాను. అనుదినమా? అప్పుడప్పుడునా? అనుదినము. రైట్. ఇప్పుడు కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 19వ వచనం. అది ప్రభువు ఎప్పటి వరకుని? అనుదినము కూడా. ఇప్పుడు ఎందుకు చెప్పాడు చూడండి. ఎందుకు అనుదినమైన స్తుతించాలంటే ఇప్పుడు చెప్పాడు కారణం. అనుదినము అదనమాట. అనుదినము ఆయన మా భారమును ఏం చేస్తున్నాడో? భరిస్తున్నాడు. మన భారాలు భరించేది ఎవరు? దేవుడు, మనం కాదు. ఓకేనా? మన భారాలు భరించింది దేవుడు అంట. అందుకే ఇందాక ఒక మాట చదువుకున్నాం, ఆయన శాంతము వహించి అనే పదవాడు. విలాపవాక్యాలు 3వ అధ్యాయం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం. సరే, 22వ వచనం నుంచి చదువు. ఈ మాట విను. ఆయన 22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక
ఎల్లప్పుడూ ఉందని దాని అర్థం అండి. గనుక మనము నిర్మూలము కాక అది లేకపోతే ఏమైపోవాలి, ఇప్పటికి మనం నిర్మూలం అయిపోవాలి. అందుకే ఇందాక శాంతము వహించి అనే పదం వాడాడు ఆయన. అమ్మ తర్వాత అనుదినం నూతనముగా ఆయనకు వాత్సల్యత అదనమాట. అంటే అనుదినము కూడా ఆయనకి ఏం కలుగుతుందో మన మీద వాత్సల్యత. అనుదినము కూడా ఆయన ఏం చేస్తున్నాడు, శాంతము వహించి, ఓకేనా, శాంతము వహించి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు దేవుడు అనుదినము మన భారాలు మోస్తున్నాడు, అనుదినము ఆయనకి మన పట్ల వాత్సల్యత పుడుతుంది, మన యందు ఆయన గమనించాలి, సంతోషించాలన్నది ఆయన కోరిక. అంతేనా మాట. ఇప్పుడు దేవుడికి అనుదినం ఇద్దామా, అప్పుడప్పుడు ఇద్దామా? అంటే తండ్రి సంతోషం అప్పుడప్పుడునా, అనుదినమా? అదే మాట అన్నమాట. అంటే తండ్రి ఎప్పుడు కూడా ఏమవ్వాలి, సంతోషం. ఎందుకంటే తండ్రి తన పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మరి అంతే కదా. ఇప్పుడు మనం సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. అలాగే పరమ తండ్రి కూడా సంతోషం మనల్ని బట్టి సంతోషంగా ఉండడంట. కనుక మనము కూడా ఏమవ్వాలి అంటే మనం కూడా సంతోషంగా ఉండాలి. ఒకసారి మేక గ్రంథంలోకి వెళ్దాం. మేక గ్రంథం తీసారా? తీసుకున్న పేజీ నెంబర్ చెప్తే చూడండి. 7వ అధ్యాయం 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యమును శేషించిన వారి దోషమును పరిహరించి, దేవుడు ఏం చేస్తున్నాడంట, తన శేషం దోషం చేస్తే వారిని ఏం చేస్తున్నాడంట, పరిహరించి. తర్వాత పరిహరించి తర్వాత ఒకసారి పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై, మేక గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయినా నీతో సముడైన దేవుడు ఉన్నాడా అన్నాడు. క్షమించే దేవుడు ఆయన. అలా క్షమించే దేవుడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. అంటే వారిని ఏం చేస్తున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు. ఏది దోషాలు. తర్వాత ఆయన కనికరము చూపుటయందు, అండర్లైన్ చేయండి, ఆయన కనికరము చూపుటయందు అదనమాట. ఇప్పుడు గమనించాలి, ఇలాంటి దోషం ఇలాంటి పాపం చేసిన వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, కనికర పడుతున్నాడు. ఆ కనికరం చూపటంలో సంతోషపడుతున్నాడట. ఆయన కఠినపరుచుకోవడంలో సంతోషపడలేదండి. ఆయన కనికరం చూపటంలో ఆయనకి ఏముందంట, అది. అందుకే ఆయన కనికర సంపన్నుడు అని పాడతాం మనం. ఇప్పుడు ఆ కనికరం ఉంది కనుక ఆయనకి ఆ సంతోషం అంట. అంటే మన పట్ల ఆయన అంత కార్యాల్ని చేస్తున్నాడు. చూద్దాం, ఇంకా కొంచెం లోపలికి వెళ్తాం. తర్వాత ఒక మాట, లోకసువార్తలకు వెళ్తాం. లోకసువార్తలకు వెళితే 15వ అధ్యాయంలోకి వెళితే 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. అంటే 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన దానికోసం ఆయన ఏమని చేశాడు, వెదకి పట్టుకున్నాడు. ఆ మాట చెప్పాడు. ఓకే, అంత బాగా మనం చదవడానికి సమయం లేదు కనుక ఇప్పుడు 99 అడుగులు విడిచిపెట్టి తప్పిపోయిన దానికోసం ఏం చేయడైనా తిరిగాడు. ఇప్పుడు ఒకసారి 5వ వచనం చదువుతాం. అది దొరికినప్పుడు, ఏది తప్పిపోయినది దొరికినప్పుడు, ఎవరో కష్టమా, మనుషుడే అమ్మ. అది తప్పిపోయి దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులు పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా దేని బట్టి అంటే తప్పిపోయినది దొరకటంతో అతను సంతోషించాడు కాపరి. మరలా తన స్నేహితులతో కూడా ఏం చెప్తున్నాడు, తప్పిపోయింది దొరికింది కనుక మీరు కూడా ఏం చేయమన్నాడు. అసలు తప్పిపోయింది దొరకటంలో సంతోషం ఏంటి? అందుకే ఎంతకన్నా
ఎందుకు తప్పిపోయింది అంటే ఒకటే దిక్కులు చూసి ఉంటుంది లోకాన్ని. ఓకేనా? ఆ దిక్కులు అందుకే లేఖనాలు ఎప్పుడు కూడా మీరు ఆయన మార్గంలో కుడి ఎడమలకు త్రొట్టెళ్ళకుండా నడవండి అంటాడు. మనం ఎప్పుడు పడిపోతామంటే ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అటు ఇటు చూసే ఉండిపోండి, దిక్కులు చూసే ఉండిపోండి, ఏమవుతాయి? యాక్సిడెంట్లు అవుతాయి. ఓకేనా? కనుక ఆ మాట చెప్తున్నాడు అనమాట దాన్ని. ఇప్పుడు ఆ తర్వాత 7వ వచనం చదువుదామండి. అటువలే ఎవరికంట? దాని అంతరార్థం ఏంటంటే పరీక్షల గురించి మాట్లాడాడు. ఓకేనా? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు అక్కడ. ఓకేనా? ఇప్పుడు మారు మనసు పొందిన ఒక్క గొర్రె పిల్ల యందు ఆయనకి ఏం కలుగుతుందంట? 99 వాటికి ఏమి లేదంట, సంతోషం లేదు. వాది పరీక్షలు సాతుల గురించి మాట్లాడిన మాటలు. వారు మార్గంలో ఉంది కానీ వారికి ఏమి లేదు, మారు మనసు లేదు. మారు మనసు లేని వాటి యందు ఆయనకి ఏమి లేదు, సంతోషం. ఇప్పుడు మారు మనసు పొందిన వాటి కోసం ఆయనకి ఏముంది, సంతోషం ఉంది. అది చెప్పి మనందరికి తెలిసిన పాఠమే 11వ వచనంలోకి వెళితే ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి అనే మాట ఉంటుంది అక్కడ. ఒకరేమో ఇశ్రాయేలు వారికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు, ఒకడేమో అన్యుడికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఓకేనా? వీళ్ళందరూ ఎవరు కుమారులు? దేవుని సంతానమే. ఇశ్రాయేలు వారైనా అన్యులైనా వారి ఆచారాల బట్టి దేవునికి దూరం అయ్యారు తప్ప వీళ్ళందరూ కూడా దేవుని సంతానమే అని మాట ఉంటుంది. అయితే ఇక్కడ 2 కుమారులు, ఒకడు ఏం చేశాడు, నీ భాగంలో నాకు ఇమ్మని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరో ఒక కుమారుడు. ఈ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలు ఉండగా దుర్వ్యాపారం వల్ల ఏం చేసుకున్నాడు, తనకున్నదే పాడు చేసుకున్నాడు. అప్పుడు ఆ దేశంలో ఏమొచ్చింది, కరువు వచ్చింది. అప్పుడు ఆయన ఒకటి దగ్గర పనికి వెళ్తే అక్కడ పందులు కాసి పనిలోకి వెళ్తే ఆకలితో ఉన్నప్పుడు బాధపడ్డాడట. ఇప్పుడు అతని మనసు ఎక్కడికి వచ్చిందంటే 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు. ఇప్పుడు మీకు ఏదైనా అర్థమైంది? లోకముతో స్నేహం ఎవరికి విరోధమయ్యాం? అదనమాట. ఇప్పుడు ఈ లోకంతో స్నేహం చేసి దేవుని యొక్క దైవానికి దూరం అయ్యామనుకోండి, ఇప్పుడు మనం దేనికి విరోధులు అవుతున్నామో తెలుసా? పరలోకానికి విరోధంగా వేయమంట. ఓకేనా? ఇంకా పరలోకమే విరోధం అయితే ఇంకా మన ఆత్మకు శాంతి ఎక్కడ? అమ్మా, ఆ పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేది. నీ ఎదుట ఏం చేశానంట? పాపం చేశానని ఒప్పుకున్నాడు. అది మారు మనసు అనమాట. ఏమో తర్వాత ఇక మీదట నీ కుమారుడని అనిపించుట కంటే యోగ్యుడను కాను, నన్ను ఎలా ఎంచుకున్నాడు అతను? నీ కుమారుని అంటలేదు ఆయన, నీ కూలివాణిలో ఒక కూలివాణిగా ఉన్నాను అంటే కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కనీసం దాసుడిగా అంటే అక్కడ పని చేశాడు కదా, ఆ పనుల్లో ఎక్కడ పని చేస్తానో కథ టైన్ భోజనం దొరుకుతుందని. ఎందుకంటే తన తండ్రి గారి దగ్గర కూలోళ్ళు కూడా దాసులు కూడా భోజనం ఉందంట. కానీ అతను చేసే పని కాడ దాసులు కూడా ఏం లేదు, భోజనం లేదు. కనుక పంది పొట్టు తినే పరిస్థితులకు వెళ్ళాడట. అది అంటున్నాడు అనమాట. తర్వాత లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు అండర్లైన్ చేయండి. ఇందాక మనం జపనీయ గ్రంథం, మేకా గ్రంథం చదువుకున్నామే. ఇవన్నీ కలుపుకోండి ఇక్కడ ఈ వచనానికి. మీ అందు సంతోషించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? శాంతం వహించి సంతోషిస్తున్నాడు. ఓకేనా? రెండవది, అలా మన దోషములు క్షమించగల దేవుడు ఎవడైనా ఉన్నాడా? లేడు. అంటే ఆయన కనికరం చూపటంలో ఎలా ఉన్నాడట? సంతోషించేవాడట. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రికి ఏముంది? ఎక్కడికి వస్తే అది మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని ఇంటికి, దేవుని యొక్క సన్నిధికి వస్తే దేవుడికి ఆ మనసే ఉంది. లోకంలో ఉండటం వల్ల దైవానికి దూరం అవుతూ ఉంది. మీరు ఏదైనా సరే, ఇప్పుడు అతను కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని? నేను వెళ్ళి ఏదో చేసుకుందామని ఉన్నాడు. కానీ ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. పాడు చేసేవాడిని బాగు చేసేవాడు ఒక్కడు ఉన్నాడా? అది. కానీ పాడైపోయిన కూడా బాగు చేసేవాడు ఒక్క దేవుడు ఒక్కడే. అందుకే దేవుణ్ణి విడిచిపెట్టకూడదని చెప్తున్నాను. ఓకేనా? మనుషుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు, సహజమది. ఓకేనా?
అందుకని మనం ఇంకా చెప్పాలంటే మనిషి ఎందుకు మన జీవితం మనం ఏం చేసుకుంటాం, బాగు చేసుకుంటావా, బాగు చేసుకోం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, పాడు చేసుకున్న జీవితాన్ని కూడా బాగు. అందుకే ఇందాక మేకా గ్రంథంలో మాటలు ఉన్నాయి. అలాంటి దైవాన్ని మనం కలిగి ఉన్నాం, అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయనకి ఎప్పుడు కూడా మన ద్వారా ఏముండాలి, సంతోషం ఉండాలి. అంతేగాని కేవలం ఆదివారం మాత్రం పెట్టుకోవద్దు దయచేసి. ఓకేనా? అనుదినం ఆయనకి ఏం కలగాలి, రైట్? ఆ ఆదివారం అయితే మనం ఇలా కూడుకుని ఆరాధన చేస్తున్నాం. అదే మన ఇంటికాడ ఉన్నప్పుడు కుటుంబ ఆరాధనలో దేవుణ్ణి ఏం చేయొచ్చు, స్తుతించవచ్చు. అది మర్చిపోదు. అనుదినము కూడా దేవుణ్ణి ఏం చేయొచ్చు. ఒకవేళ దేవుని స్తుతించలేదు, దేవుని సంతోషపరచలేదని అర్థం. మరి అనుదినం ఆయన ఏం చేస్తున్నాడు మనకి అమ్మ, మన భారాన్ని భరిస్తున్నాడు, మన దోషాన్ని భరిస్తున్నాడు. అనుదినము కూడా మన పట్లానికి ఏముంది, వాత్సల్యత పుడుతుందంట. అంటే కోపం వచ్చి కొడదామన్నా మళ్ళీ నా బిడ్డ కదా అనుకుని ఏం చేస్తున్నాడు ఆయన, అదనమాట జాలి పడుతున్నాడు తప్ప హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కాదు. మరి అలాంటప్పుడు మన హృదయాలు ఎలాగున్నాయి? ఒకవేళ మన హృదయాలు దేవుని విషయంలో హృదయాన్ని కఠినపరుచుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ పడతాం, కీడులో పడతాం. దేవుడేం పడతాం, మనమే పడతాం. దైవానికి దూరంగా ఉంటే మనకు నష్టం తప్ప దేవుడికి నష్టం ఏమి కాదు. ఇది మనసులో ఎరగాలని నేను కోరుతూ, ఇప్పుడు ఒక మాట ఉందండి, 24వ వచనం, ఒక్కసారి 21వ వచనం, ఒక్కసారి 20 నుంచి చదువుతాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి, అది ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఏముందంట, కనికరం పడ్డాడు కనుక, కనికరం పడటంలో ఆయనకు సంతోషం కనుక. ఓకేనా? ఎంత మనం చదువుకుంది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి మీద కూడా ఏముంది, కనికర పడ్డాడంట. దేవునికి ఉన్నది అదే. తర్వాత పరిగెత్తి, అంటే ఇప్పుడు తండ్రి ఏమయ్యాడు, అసలు ఎవరు పరిగెట్టాలి, అది బస్సులు పొంది మనం పరిగెడతాం. ఓకేనా? కానీ తండ్రి పరిగెట్టుకుని వచ్చాడంట ఎవరి దగ్గరికి. కొంచెం ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని పట్ల మనకు నిజంగా మారు మనసు ఉంటే దేవుని వైపు తిరిగామనుకోండి, ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఓకేనా? ఆయనే మన దగ్గరికి వస్తాడు. అంత భాగ్యం ఉందంట. ఓకేనా? కిందకి రండి. పరిగెత్తుకుని వచ్చి, ఇది ఒక మాట, కాకి పిల్లకు అందుకే ముద్దెట్టుకున్నాడు. మనల్ని ఎవరో ముద్దెట్టుకోరు, ముద్దు చేస్తారు కానీ కిందకి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో ఈ మాట, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నకు యోగ్యుడను కానను. అసలు నీ కొడుకుని అనిపించుకోవడానికి నాలో ఏమి లేదు యోగ్యత. అదే మారు మనసు, అదే పశ్చాత్తాపం. దాన్ని మించిన మరొకటి ఏమీ లేదు. తర్వాత అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి, ఒకప్పుడు వీడి బతికేంటి, ఒకప్పుడు వీడి బతికేంటి అంటే మాసిపోడు బట్టలు, అంతేనండి. అప్పుడు ఏ బట్టలు అంట, ప్రశస్తమైన వస్త్రములు తెచ్చి వీడికి కట్టి వీడి చేతికి, అసలు అది గౌరవం అమ్మా, అలంకరిస్తున్నాడు. ఎవరు, ఆ తండ్రి ఎవరిని, కుమారుని అలంకరిస్తున్నాడు. ఒకసారి లోకానికి వెళ్తే ఈ అలంకరణలు ఏమి ఉండవు. దైవం దగ్గర ఉన్నంతసేపు కూడా ఉందాతనమేనండి. ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్న బిడ్డకి ఇప్పుడు కూడా ఉందాతనంగా ఉంచుకుంటాడు. తండ్రి అయినా మాసిపోయిన బట్టలతో ఉంటాడు, కానీ బిడ్డలు ఎప్పుడు కూడా మాసిపోయే స్థితిలోనికి వెళ్ళడు. ఇంకా చెప్పాలంటే బిడ్డ బట్టలు మాసిపోతే ఊరుకోడు, వెంటనే ఖర్చు తుడిచేస్తాడు. ఓకేనా? తండ్రి దగ్గర ఎప్పుడు కూడా మనల్ని శుభ్రపరిచేది, మనల్ని గౌరవించే స్థితి ఉందా తప్ప మనల్ని పాడు చేసే స్థితి లేదు. లోకం అయితే పాడు చేస్తుంది. ఒక మాట చెప్తున్నాను, ఒక మాట కూర్చు, క్రిందకి రండి చెప్తాను. తర్వాత ఆ ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడుక్కుని, ఒకప్పుడు ఏమి లేవండి ఆయనకి. అది ఇవన్నీ పోగొట్టుకున్నాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు. మరలా తండ్రి ఏం చేశాడు, వీడికి కావాల్సినవన్నీ కూడా అది. తర్వాత మనము తిని సంతోషపడదుము. ఒక్క మాట, దాని అర్థం ఏంటంటే తండ్రి బిడ్డతో చేసే భోజనం ఏంటి, సంతోషం.
అందుకే కదండి మన కీర్తన గ్రంథంలో 125వ కీర్తన 10 సార్లు అంటాం, నీ పిల్లలు నీ భోజనము బల్ల చుట్టూ. నిజంగా చెప్తున్నాడు, మనకి ఏమనుకుంటున్నాం, మనకి ఎంత అధికారులతో భోజనం చేసిన సంతోషం ఉంటుంది, కానీ మన బిడ్డలతో కలిసి భోజనం చేసిందే సంతోషం కాదంటారు అండి. అధికారులు గొప్పవాళ్ళు, మన బిడ్డలు గొప్పవాళ్ళు, మన బిడ్డలే గొప్పవాళ్ళు. అందుకని మన బిడ్డలతో కలిసి చేసే భోజనంలో ఉన్న సంతోషం, ఆనందం ఒకటి ఉండదు. కానీ మనం ఆ బంధాలను అలా కాపాడుకుంటూ రావాలి. ఇప్పుడు ఏంటంటే బిజీ షెడ్యూల్ అయిపోయింది కనుక ఓకే, పగల కుదరకపోయినా సాయంత్రం అయినా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అర్థమైంది మీకు? పగల కుదరకపోయినా సాయంకాలం అయినా దాన్ని ఏం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న చదువు పరిస్థితులు పిల్లలకు కూడా ఏమైపోయింది, పాపం దూరం అయిపోయారు. అందుకే మీరు ఎప్పుడైనా సరే చూడండి, మనకు దూరం అయినప్పుడు లోకానికి దగ్గర అవుతారు. అంతే కదండి, మనం దూరం అయిపోతే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి దగ్గరైన వాళ్ళకి దగ్గర అవుతారు. అందుకు మనం ఏం చేయాలంటే, మనకు ఎప్పుడు కూడా బిడ్డల దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ భోజనం ఎన్ని పనులు ఉన్న తర్వాత ఆ భోజనం కలిసి చేయండి. అర్థమైంది మీకు? ఏదైనా ఆ పని తర్వాత చేసుకోండి, లేదా పని ముందు చేసుకోండి, ఆ భోజనం కూడా టైం పెట్టుకోండి. ఆ భోజనం చేసినప్పుడు ఎంత సంతోషం అక్కర్లేదా? అది సంతోషం అండి, దేవుడిచ్చిన సంతోషం. రెండో మాట తెలుసండి, ఆ భోజనం చేసే మన తండ్రి సంతోషపడితే ఆ భోజనం ఇచ్చిన తండ్రిని అనగా దేవుని దగ్గర మనం కూడా ఆయన స్తుతిస్తే ఆయన సంతోషపడతాడు కదంటారు. అవునంటారు కదంటారు. ఇంకొక మాట చెప్తాను, అవసరమైతే భోజనాలు పెట్టుకునే ముందు అవసరం తప్పేం కాదు, ఆ పదార్థాలను అలా పెట్టుకుని అలాగ ఒక చిన్న కీర్తన, చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు భోజనం చేయండి. మారుద్దాం, తప్పే ఉంది, తప్పంటారా? ఇదేంటంటే కొత్త పథకాలు ఏంటి పెడుతున్నామని అనుకోకండి. మరి ప్రభుత్వం మారినప్పుడు కొత్త పథకాలు వచ్చినప్పుడు మనం పెడతాం, తప్పే ఉంది. మరో మాట చెప్తున్నాను, ఆరోగ్య సూత్రం కూడా చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం కనుక అనారోగ్య పరిస్థితులు, డయేరియాలు గట్ట మొదలైనవి. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు మాత్రం వేయబడితే తాగకూడదు. ఓకేనా? మీరు ఎక్కడికి వస్తుంది సార్, మళ్ళీ చెప్తున్నాను, మా ఇంట్లో నీరు వేరు, మీ ఇంట్లో నీరు వేరు కదంటారా. కనుక ఇలా అన్నాను అనుకోవద్దు, నీళ్ళ దగ్గర మాత్రం ఎటువంటి బద్ధకం చేయొద్దు. ఓకేనా? ఎక్కడికి వెళ్తే మీరు ఇంకో మాట, ఏదైనా దూరం వెళ్తారనుకోండి, వాటర్ బాటిల్ ఉంటుంది కదా కిన్లీ, అది కొనుక్కుని వెళ్ళిపోరనుకోండి, అది మీరు ఎన్ని ఊర్లకి వెళ్ళిపోవడం ఉంటుంది, ఏది ఆ బ్రాండ్. అప్పుడు నీరు వల్ల మనకి ఇబ్బంది కలదు. ఇలాంటివన్నీ చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే వాతావరణాన్ని బట్టి కూడా మనం ఆరోగ్యాలు చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే కాలమాన పరిస్థితులు బట్టి సుమా. ఓకేనా? లేదంటే నాకు ఏదైనా పని చేస్తుందా, అది మీ ఇష్టం. ఓకే, రెండవది ఆ కిందకు వచ్చేద్దాం. ఈ మాట చూసారా, ఈ నా కుమారుడు చనిపోయి, అంటే లోకంలో ఉంటే ఏమైనట్టు, చచ్చిపోతాడు. దేవుని దగ్గర ఉంటే ఏమన్నట్టు, అంటే ఇప్పుడు తండ్రి బ్రతికించేవాడే తప్ప. ఒక మాట, మన అమ్మ కొడుకులో ఉన్నాం, డాక్టర్ గారు వచ్చి అడిగి నీకు ఏం కావాలని అంటే అక్కడ చెప్పేది ఏంటి, నా ప్రాణం కంటే బిడ్డ ప్రాణం, అంతేనా? సరే, ఇప్పుడు ఆ బిడ్డ లోకానికి వచ్చాక ఇప్పుడు తండ్రి కూడా కష్టపడుతున్నాడు అంటే ఎవరి కోసం అది? ఇంకో మాట, ప్రాణం తెగించి పనులు చేస్తున్నారు కదంటారా. ప్రాణం తెగించే పనులు చేస్తున్నారు. మరి ఆ ప్రాణం తెగించేది ఎవరి కోసం? అది ఆ బిడ్డ ప్రాణం కోసం. మరి ఇప్పుడు చెప్పండి, అంటే తండ్రి దగ్గర ఉంటే ప్రాణాన్ని రక్షించేవాడు తప్ప ప్రాణాన్ని తీసేవాడు కాదు. కానీ లోకంలో ఉన్నవాడు ప్రాణం తీసేవాడు అంట, అందుకే చచ్చిపోయి బతికాడంట. ఎంత గొప్ప మాట అండి అది. అంటే ఎంతకాలం బహుశా తండ్రి కుమారుడు దూరం అయినప్పుడు ఎంత వేదన పడి ఉంటాడో సార్ ఆలోచించేయండి ఆ మాటలో. అందుకే ఓకేనా, యేసు ప్రభు వచ్చింది నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి, ఆయన లోకానికి వచ్చాడు. ఆ మాట చూడండి మళ్ళీ, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఓకేనా, తర్వాత తప్పిపోయి దొరికినని చెప్పుడు అంతట వారు సంతోష. ఇప్పుడు చెప్పండి, ఎందులో సంతోషం ఉంది తండ్రికి? ఇప్పుడు మన ఎంత ఆయనకి ఏముంది, కనికరం చూపటంలో ఏముంది ఆయనకి? రైట్. ఇప్పుడు మనకేమి ఉండాలి? కనికరము గలవారు ధన్యులు. వారికేం కలిగిద్ది? వాళ్ళకి కూడా సంతోషం ఉంటుంది. హృదయాన్ని కఠినపరుచుకున్న వారు ఏమవుతాం? కీడులో పడతాం, నష్టంలో పడతాం. సరే, ఈ మాటలు మనం నేర్చుకుని ఉన్నాం. ఇంకొక మాట, హబక్కు గ్రంథంలోకి మనం వెళ్తాం. ఇక్కడ మన మైండ్ సెట్ మార్చుకోవాలి కొంచెం. తీసరా, హబక్కు గ్రంథంలో ఒక మాట తీసరా. రైట్, 772 పేజ్.
3వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. ఏంటంటండి? నేను యెహోవా యందు ఆ దేవుని యందు ఏం చేస్తున్నాడంట అతను? జాగ్రత్తగా దేవుని యందు ఆనందం పొందుతున్నాడంట. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు అని అన్నాడా? ఎంతకేంటో తెలుసండి? 17వ వచనం చదవండి. అది అర్థమైందండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయి ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఒక్క మాట, ఇవన్నీ లేకపోయినా అవన్నీ కూడా అతనికి ఉన్నాయి. ఆ పంటలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఆ యొక్క ఆయనకున్న ఈ ఆస్తి అంతా ఉందంట. ఈయనేమన్నాడంటే ఈ వీటిని బట్టి సంతోషిస్తలేదంట ఆయన. ఇవి లేకపోయినా దేవుని యందు నేనేమి ఉంచుతానంటాడు ఆయన. అది మైండ్. అవి ఉంటే సంతోషంగా సుమ, అవి లేకపోయినా కూడా దేవుని దగ్గర మనం ఏముంచాలి? డబ్బులు ఉన్నప్పుడు భక్తి కాదండి, డబ్బులు లేనప్పుడు అప్పులు అయిపోయినా కూడా మనం భక్తి చేయాలి. నష్టాలు వచ్చినప్పుడు కూడా భక్తి, అప్పుడు దేవుడు సంతోషపడతాడంట. అమ్మా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడు సంతోషించాలి మనం? అమ్మా అనుదినము లేనప్పుడు కూడా ఏం చేయాలంట? సంతోషించాలంట. ఒక్కొక్క మాట చూపిస్తాను చూడండి. మత్తయి సామెతల గ్రంథం 23వ 23 అధ్యాయం. సామెతల గ్రంథం 23 అధ్యాయం 24వ వచనం చదువు. జాగ్రత్తగా వినాలా? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ పాయింట్ నీతిమంతుని తండ్రికి, ఓకేనా? నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. ఇప్పుడు ఇందాక ప్రారంభంలో చెప్పాను, హ్యాపీ ఫాదర్స్ డే అన్నాం. అంటే ఇప్పుడు తండ్రికి సంతోషం ఎవరిని బట్టి వస్తుంది? నీతిమంతుడైతేనే సంతోషపడతాడు, అంతేనా? దుర్నీతి పరుని బట్టి తండ్రి సంతోషపడతాడు. చెడ్డ కార్యాలు బట్టి తండ్రికి సంతోషం అనేది కూడా. మళ్ళీ చదవండి. నీతిమంతుని తండ్రికి ఎలాంటి సంతోషం అంట? అధిక సంతోషము కలుగును. ఈ మాట, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందం ఉంది. అంటే కుమారుడికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానము కనినవాడు వాడి వల్ల ఏం పొందుతున్నాడంట? తర్వాత వచ్చు 25 ఈ మాట ఉండ. ఆ కుమారుడు ఏం చేయాలి? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన నీ తల్లి ఆనందపరచ. అంటే తల్లిదండ్రులు ఏం చేయమన్నాడు? ఎలాంటి వాడు చేస్తాడు? నీతిమంతుడు. వాడు ఎలాంటి వాడు? జ్ఞానము గలవాడు అనే మాట చెప్పాడు. ఓకేనా? ఒక మాట యోబు గ్రంథంలోకి వెళ్తాం. యోబు గ్రంథంలో మార్చు తీసారా? 31వ అధ్యాయము 25వ యోబు గ్రంథం. ఈ మాట వినాలి. నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, ఒకసారి అంటే వాటిని బట్టి ఏం చేయొచ్చు? సంతోషపరచచ్చు. వాటిని బట్టి సంతోషం పడిన ఎడల అంటున్నాడు యోబు గారు. అంటే వాటిని బట్టి సంతోషపడలేదైనా. అంటే తర్వాత చూద్దాం. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి ఎవరి తట్టు? సూర్యుడు చంద్రుడు తట్టు చూచి. అంటే ఆ సూర్యుడు చంద్రుడు చూసి ముద్దు పెట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అందరూ చేసేది అది కదా ఎక్కువ శాతం. ఓకేనా? ముద్దు పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి?
దైవంగా భావించటం అండి. మనకు అలా కాదు, కానీ 100 రూపాయల నోటు కింద పడిపోయిందంటే టక్కుని ఏం చేస్తారో ముద్దు పెట్టుకోరు. దాని అర్థం ఏంటంటే ముద్దు అనేది ప్రేమ. ఇందాక తండ్రి కుమారుడు ఏం చేశాడు, ఎందుకు పెట్టుకున్నాడు, ప్రేమ. అదే అన్నమాట, అంత ప్రేమించాడంట. ఇప్పుడు అక్కడ చెప్తున్నాడు, వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుడి దృష్టికి నేనేమవుతాను, వేషధాన్ని అయిపోతాను. ఒకవేళ మనకున్న ఆస్తిపాస్తులు బట్టి సంతోషపడ్డవనుకోండి, ఓకే, సూర్యుని చంద్రుని మనం పెట్టుకోవటం లేదు, మనకు అర్థమైంది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకున్న చదువు, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలా 24 దగ్గరికి వెళ్ళిపోతాం. సువర్ణము నాకు ఆధారం అనుకున్న ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను. ఒకసారి ఇప్పుడు అక్కడికి వచ్చేద్దాం. ఏది, పరమునున్న దేవుడి దృష్టికి నేనేమవుతాను, ఓకేనా. ఇప్పుడు వాటిని బట్టి సంతోషించాము అంటే దేవుని దృష్టిలో మనం ఎవరు, అంతేగాని దేవుని సంతోషపెట్టేవారు. మరి హబక్కు గ్రంథంలో ఏమన్నాడు, ఉంటే సంతోషమా, లేకపోయినా దేవుని యందు నేను సంతోషపడుతున్నానని చెప్పాడు ఆయన. లేకపోయినా కూడా దేవుని యందు ఏం చేస్తున్నాడు ఆయన, సంతోషపరుస్తున్నాడు. రైట్. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఎనిమిది అధ్యాయము 30 వచనం చదవండి. నేను ఆయన యొద్ద, ఎవరో యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట. నేను ఆయన యొద్ద, ఆయన యొద్ద అంటే తండ్రి యొద్ద అండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచుంటిని అన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు పరలోకంలో తండ్రి దగ్గర అనుదినం ఏం చేస్తున్నాడంట, ఆయన జగత్తుగా అనుదినం ఏం చేస్తున్నాడంట, సంతోషిస్తున్నాడు అని చెప్పాడు. యేసు ప్రభు సంతోషపడుతున్నాడట. మనం అనుకోవచ్చు, అదేంటంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన సంతోషపడకపోతే మనం సంతోషపడతామా అని అనుకోవచ్చు. ఎంతగా ఆయన ఎందుకు సంతోషపడుతున్నాడో తెలుసా? ఆ క్రిందకి రండి. నిత్యము నిత్యము ఆయన సన్నిధిని, ఒకసారి నిత్యము ఆయన సన్నిధిని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన సన్నిధిని ఆనందిస్తున్నాడట యేసు ప్రభు. తర్వాత మాట, ఇది ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. ఎందుకు, దేని బట్టి సంతోషిస్తున్నాడు? ఆ తర్వాత మాట, నరులను చూచి. ఇంతక పరలోకం చేసి, పరలోకం ఎవరికి ఇవ్వాలండి? దేవుని ఆలోచన నరులకు ఇవ్వాలండి. ఇప్పుడు ఆ నరులకి పరలోకం ఇస్తున్నాడు కదా అని యేసు ప్రభువే తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడంట, ఆనందం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వస్తారని చూస్తున్నాడంట, అది ఆయన ఆనందం. ఓకేనా. ఒక మాట, ఈయన నా ప్రియ, ఈయన యందు నేను, అంతేనా. అంటే ఇప్పుడు తండ్రి ఎక్కడ ఆనందం, ఎక్కడ సంతోషం పొందాడు అంటే తన కుమారుడి దగ్గర ఆ ఆనందాన్ని పొందాడు. పొందాడు లేదు చెప్పాలి, పొందాడు కదా చెప్పాలి. ఇప్పుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు ఆయన, మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు ఆయన చెప్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. 1 చూడండి. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము, ఎవరికి? యేసు ప్రభు. ఎందుకు అధికారం ఇచ్చాడు? తండ్రిని సంతోషపరిచాడు గనక. ఇప్పుడు తండ్రిని సంతోషపరిచిన యేసు ప్రభుకి ఇచ్చిన అధికారం ఏంటయ్యా అంటే, ఇందాక పరలోకాన్ని ఎవరికి ఇస్తానన్నాడు ఆయన?
నరులకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు నరులు పరలోకం రావాలంటే యేసుక్రీస్తు నామాన్ని వాళ్ళు ఏం చేయాలి? విశ్వసించాలా, అంగీకరించాలి. అలా విశ్వసించిన వారిని గమనించాలి. ఆ దేవుని కుమారుడుగా మార్చే అధికారం ఈయనకే ఉందంట. ఎవరికే? యేసు ప్రభుకే ఉందంట. ఓకేనా? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. ఈ మాట వినండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అండర్లైన్ చేసుకున్నాము. యేసుక్రీస్తు ద్వారా ఎవరి ద్వారా తన కుమారులుగా స్వీకరించాలి? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా నిర్ణయించుకుని, తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను అన్నాడండి ఇక్కడ. ఓకేనా? అంటే ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అంటే పరలోకాన్ని నుంచి వచ్చి పరలోకానికి చేరిన ప్రభు లాంటి మనసు మనకు ఉంటేనే పరలోకం వెళ్ళగలం. అంతేనా? క్రీస్తు లాంటి కుమారులను అన్నాడు అక్కడ చెప్పాలి. ఇప్పుడు క్రీస్తుకున్న తత్వం ఏంటయ్యా అంటే యోహాను సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూసారా? 8వ అధ్యాయం. ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే ఒకసారి ఇప్పుడు 30 వచనం చదవండి. ఎవరో? యేసు ప్రభు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని. ఎక్కడ? తండ్రి దగ్గర. తండ్రి దగ్గర ఏమై ఉన్నాడట ఆయన? అనుదినము కూడా ఏం చేస్తున్నాడట? ఒకటే. భూమి మీదకి వచ్చాక అలాగే తండ్రి యందు ఏం చేస్తున్నాడు ఆయన? అలాగే సంతోషం. ఏనాడు తండ్రికి దూరంగా లేడండి ఆయన. ఒక్క క్షణం తోడుగా ఉన్నాడు, ఒక్క క్షణం విడిచిపెట్టాడు. ఎప్పుడు? సిలువ మరణంలో. అప్పుడే కదా నా తండ్రి ఎలా నీవు నా చెవిడ నాడితివి అన్నాడు. అంటే తండ్రి అతనికి దూరంగా ఉండటం వల్ల ఆ బాధను తట్టుకోలేక అతని బాధను వ్యక్తపరిచిన సందర్భం మనం చూస్తున్నాం. ఆ క్షణం దూరం అయ్యారంట. తండ్రి కుమారుడు అప్పుడే దూరం అయ్యారంట. ఇంతక ఆ దూరం దేనికోసం అయ్యారంటే మన కోసం. ఓకేనా? ఆ దూరం ఎందుకయ్యా అంటే ఇందాక చదువుకోవడమే తప్పిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి. అందుకు మనల్ని రక్షించడానికి ఆయన దూరం అవ్వాల్సి వచ్చింది. అది కూడా తండ్రి సంతోషమేనంట. అమ్మా ఒక్కసారి ఇప్పుడు చదువుదాం. నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము. అంటే ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో సంతోషిస్తూ ఉన్నాడంట. ఇంకొక మాట, దేవదూతలు కూడా ఏం చేశారంట? పాపం చేశారంట. దేవుడు ఆజ్ఞను ఏం చేశారంట? వాళ్ళు కూడా. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేయొచ్చు? యేసు ప్రభు కూడా ఏం చేయొచ్చు? అక్కడ కూడా అంటే ఇప్పుడు జగత్తున్నా ఏదేను తోట ఇచ్చాడు, అవన్నీ కూడా సృష్టించాడు. ఈ ఒక్క ఫలం తినొద్దు అన్నాడు. అంతేనా? అపవాది వచ్చి ఏం చేశాడు? అమ్మ ఓ మాట అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. అపవాది యేసు ప్రభుని ప్రేరేపించాడా లేదా? భూమి మీద ప్రేరేపించాడా లేదా? ఆయన దేవుడు కుమారుడు అన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసు కదా. తెలుసుండి కూడా ఏం చేశాడు ఆయన? ప్రేరేపించాడు. నేనంటాను కొంచెం పరలోకానికి కూడా వెళ్ళే హక్కు ఎవరికుంది? యోబు గ్రంథాన్ని బట్టి చూస్తే కదా. యోబుడు బట్టి చూసావా? భూమి మీద అలాంటి నీతి మంత్రులు లేనప్పుడు అడిగి తేడా వచ్చేస్తుంది కదా. చెప్పాలి. యోబుడు బట్టి దేవుడు సంతోషపడ్డాడు కదా. వెంటనే ఏం చేశాడు? దేవుడిని అడిగి అతని మీద ఏం చేశాడు? దాడి చేశాడు. ఒక మాట ఏంటంటే ఇప్పుడు పరలోకంలో దేవదూతలు కూడా ఏం చేశాయి? పాపం చేశాయన్న మాట ఉంటుంది. పేతురుపత్రులు కూడా వెళ్తే. ఓకేనా? పాపం చేసిన వాటిని ఎక్కడ పడేయడంట? పాతాళంలో బంధించాడన్న మాట ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఎక్కడ శోధించిన వాడు అక్కడ కూడా శోధించి ఉండొచ్చేమో.
ఇప్పుడు ఆడు ఉద్దేశం ఏంటంటే అక్కడున్న దూతలనే పాడు చేసాడు. ఎక్కడున్న దూతలనే మరి అంతే కదా, ఆడికో సైన్యం ఉంది కదా. ఇప్పుడు ఈ మనమందరం బాగా నమ్మేది ఏంటంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాక శోధించాడు మనం అనుకుంటాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆడికి అక్కడికి వెళ్ళి దేవునితో మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు అక్కడ కూడా ఏం చేసి ఉండొచ్చు, శోధించి ఉండొచ్చు. బహుశా ఆయన ఏనాడు కూడా తండ్రికి దూరంగా లేడు, వాడికి లోబడలేదు. అంటే అదంతా లేదనుకోండి, రాయబడలేదు కనుక. నా ఉద్దేశం ఏంటంటే అనుదినము తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన, అది అంటే ఇప్పుడు తండ్రి నుండి దూరం చేయడానికి అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, అది నేను అపవాది ఏం చేస్తున్నాడు, తిరుగుతూనే ఉన్నాడు కదా అమ్మా. కానీ ఏనాడు కూడా అక్కడ కూడా ఆయన తండ్రికి దూరం లేడు, అలాగే భూమి మీదకి వచ్చినా కూడా తండ్రికి ఏనాడు దూరం లేదు. అది ప్రభు యొక్క మనసు, తండ్రికి ఇచ్చే మనసు అదనమాట. ఓకేనా, ఆ మాట చెప్తున్నాడు ఈయన. ఏమని, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని అమ్మా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఈ లోకాన్ని చెక్కిందే ఈయన. ఓకేనా, ఈ లోకాన్ని చెక్కిందే యేసు ప్రభు. చెక్కురోడికి ఎక్కేంత ఉండాలి, నిర్మించినోడికి ఎక్కేంత ఉండాలి అమ్మా. ఆ తర్వాత చూడండి, ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని, ఆయన సన్నిధిని యేసు ప్రభు ఏం చేశాడు, ప్రభువే ఆయన సన్నిధిలో ఆనందం పొందాడు అంటే మనం ఎంత ఆనందం పొందాలి అమ్మా. ఆ తర్వాత చదువు, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న పరలోకం, అక్కడున్న పరలోకం ఇక్కడున్న మనుషులకు ఇవ్వాలి. అంతేనా, అంతేనే కదా, అదే కదా మాట. రే కూర్చోండి అమ్మా, అక్కిందకి వద్దాం కూర్చు పక్కన, అక్కిందకి రండి. కావున పిల్లలారా నా మాట ఆలకించండి. ఆ తర్వాత 33 వచ్చిన చూడండి, అది ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి, ఒక్క మాట ఉపదేశము నిరాకరింపక దాన్ని అవలంబించి. ఇప్పుడు ఇందాక జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడని చెప్పుకున్నాం, యేసు ప్రభు ఎవరు, జ్ఞానే. ఇప్పుడు జ్ఞానం బట్టి ఏం చేశాడు, తండ్రిని సంతోషపరిచాడు. ఇప్పుడు అనుదినం తండ్రి దగ్గర చెప్పే మాటలు ఏంటి, ఆయన ఉపదేశమే. అది యోహాను సువార్తలు అంటాడు, తండ్రి దగ్గర వీడిని నేర్చుకున్న సంగతిని మీకు చెప్తున్నాను అన్నాడు ఆయన. అంటే తండ్రి ఉపదేశం విన్నాడు. ఆ ఉపదేశంలో ఏముంది, జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది కనుక తండ్రిని ఏం చేశాడు, ఆయన సంతోషపరిచాడు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మనకు నేర్పుతున్నాడు ఆయన, ఆ జ్ఞానం నేర్పుతున్నాడు ఆయన. ఇప్పుడు జ్ఞానం ఎంత గొప్పది అంటే, ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ ఒక్కసారి చూడండి, 10వ వచనం చదవండి. వెండికి ఆశపడక, ఇప్పుడు దేనికి ఆశపడకూడదు, వెండికి ఆశపడక. ఓకేనా, ఆకాను వెండికి ఆశపడ్డాడు, అర్థమైందండి. ఆకాను ఏం చేశాడు, నిషేధించిన వస్తువుని ఏం చేశాడు, దాచుకుని తన డేరాలో దాచేసుకున్నాడు ఆయన. ఓకేనా, తన కుటుంబం కూడా నష్టపోయింది. ఓకే, ఆ శాపం వల్ల. ఇప్పుడు వెండిని ఆశింపక నా ఉపదేశమును, ఒక్కసారి ఇది అలాగ ఉంచండి చెప్తాను మీకు, దాన్ని అలాగ ఉంచండి. ఒక మాట చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. ఎవరో ఇశ్రాయేలు వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కట్టడలన్నీ మీరు గైకొని అనుసరింపవలను. అర్థమైంది మీకు ఏదన్నా అయ్యా? ఇంతకీ ఆయన కట్టడలోనే ఏముంది, జ్ఞానం ఉంది. ఆయన ఉపదేశంలో ఏముంది, జ్ఞానం ఉంది. ఓకేనా, ఇప్పుడు చదవండి అక్కడ. వాటిని గూర్చి వీళ్ళు జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ప్రతి మాటలో ఏముంది మనకి అంటే జ్ఞానం ఏముంది.
ఓకేనా, క్రిందకి రండి. అదే మీకు వివేకము. ఎవరో ప్రజలు వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంటారు. అంటే మిమ్మల్ని చూసి ప్రజలు ఏమనుకుంటారంట, బయట వారు జ్ఞాన వివేచనము గల ప్రజలని చెప్పుకోవాలంటే దేవుడు ప్రజలు. అంటే దేవుడు ప్రజలు అంటే ఏమని సాక్ష్యం ఉంది లోకానికి? జ్ఞానవంతులు. సొలొమోను గారు ఎవరిచ్చారు అది? అదనమాట. మనకు జ్ఞానం ఉంటే తండ్రికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అంటే రైటే. అలాగే ఇశ్రాయేలు ప్రజలు బట్టి దేవునికి ఏం కలగాలనుకున్నాడు ఆయన? దేని బట్టి? జ్ఞానాన్ని బట్టి. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం తీసారా? దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రము 200 తులము వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి దేని ఆశపడొద్దన్నాడు ఆయన? వెండికి ఆశపడక అన్నాడు. జ్ఞానం మీద ఆశపడంటారా అన్నాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆకాన్ ఏం చేశాడు? అదనమాట. ఆ వస్తువులకు ఆశపడి జ్ఞానాన్ని విడిచిపెట్టాడు. దేవుడి మాటకు ఏం చేసుకున్నాడు? దూరం అయ్యాడు అనమాట. చూడండి, ఆశపడి ఆశించి తీసుకుంటున్నాయి. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతా ఒప్పుకున్నాడట. తప్పు చేశాడు, ఒప్పుకున్నాడట. ఆల్రెడీ అక్కడ జరగవలసిన నష్టపరిహారం జరిగిపోయిందట. ఓకేనా? దేని పోగొట్టుకున్నాడు ఇతను? జ్ఞానం పోగొట్టుకుని ఏది సంపాదించుకున్నాం అన్నాడు? మీరు అలాగే ఆలోచన చేస్తే గెహాజీ అలాగే పోగొట్టుకున్నాడు. గెహాజీ కూడా ఏం చేశాడు? ఆ వస్త్రాల కోసం, వెండి కోసం పరిగెట్టాడు ఆయన. రాజుల 2వ గ్రంథం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం 311 పేజ్. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ఇంతగా ఎవరు అన్నారంటే గెహాజీ నయమాను దగ్గరికి వెళుతూ మాట్లాడుతున్న మాటలు. ఆల్రెడీ నయమాను ఎలీషా గారికి ఇస్తానంటే వద్దన్నాడు ఆయన. గురువుగారు వద్దన్నాడు. గురువుగారు వద్దన్నాడు కదని ఇతను ఏం చేశాడంటే పరిగెట్టుకుని వెళ్ళి మా గురువుగారు మళ్ళీ తెమ్మన్నాడని మళ్ళీ ఇతను తన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడట. చదువుతాం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్త శిష్యులు 2 యవనులు ఎఫ్రాయిము అన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు. ఆనాడు ఒకటి చెప్పండి, ఆ కాలంలో ప్రవక్తల సమూహం ఉంది, ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు ఓకేనా? మన వారం అంతా మీరు ఏం చేశారు? పిల్లల్ని తీసుకుని స్కూల్ వేసారు. పాఠశాలలు ఉన్నాయి కదా, ఈ లోక పాఠశాల. అలాగే దేవుని యొక్క జ్ఞాన పాఠశాలలు ఈ ప్రవక్తలు వచ్చేవారంట. అప్పటికి 2 కొత్త వాళ్ళు వచ్చారని చెప్తున్నాడు. ఎవరో ఇంకా చెప్పాలంటే 2 ట్రైనింగర్లు వచ్చారు బాబు, వాళ్ళకి వాక్యం నేర్పాలి కనుక ఈ వస్తువులు అన్నాడట. ఇంకా అల్లడప్పుడు ఏమంటాం? ఓకేనా? ఆ మాట చూడండి. 2 యవనులు వచ్చిరి ఎఫ్రాయిము అన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చాడు. ఆయన ఉన్నాడు, ఇంకా రెట్టింపు తీసుకోరా అంటాడట ఆయన. ఎందుకంటే ఆయనకి ఏమైంది? నయమానికి బాగుపడ్డాడు. బాగుపడినప్పుడు ఎంత ఇచ్చేస్తాడు. ఇంకా ఇప్పుడు మనోడు ఏం చేశాడు? దేనికి ఆశపడ్డాడో? వెండికి బంగారం ఆశపడ్డాడు. దేవుడు ఏమంటున్నాడో? దానికి ఆశపడొద్దు అన్నాడు. అసలు మీరు ఏమని అనుకోవాలంటే బయట ఉన్న ప్రజలు జ్ఞాన వివేచనము గల ప్రజలు అనుకోవాలంట లోకం. అంతేగాని వెండి బంగారాలు బట్టి కాదండి. మరలు అనుకోవచ్చుమా, వాటిని బట్టి కాదు. మనకున్న జ్ఞానము, మనకున్న వివేచన బట్టి వీరు దేవుని బిడ్డలని గుర్తింపు రావాలంట. ఓకేనా? కిందకి కొంచెం ఒకసారి 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనడు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడట. ఎవరి మనసు వెళ్ళిందంట? గురువుగారి మనసు వెళ్ళిందంట. ఎందుకో తెలిసి వీడి మైండ్ అలాంటిదేనంట. మీరు ఎప్పుడైనా సరే అనుమానించిన ఎప్పుడు కూడా మనం అనుమానిస్తూనే ఉంటాం.
అంతే కదండి. ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది పాడు చేస్తాడని సంగతి ఏం చేస్తామంటే సహజం చెప్తున్నామండి. వాడిని గడికి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, అనుమానిస్తూ ఉంటాం. సహజం చెప్తున్నాం. ఎక్కడైనా సరే ఒక దాంట్లో పని చేసినప్పుడు అక్కడ ఉన్న పనివారు ఉన్నారనుకోండి, ఒకవేళ అక్కడ యజమాని దగ్గర పని చేశారనుకోండి, ఓ చోటకు పంపుతున్నాడు అనుకోండి, ఒకవేళ ఏంటో డబ్బులు ఇచ్చుకుని తేవాలన్నా ఉందనుకోండి, ఊరికి ఫోన్ చేస్తూనే ఉంటాడు. అర్థమైంది మీకు? ఏదన్నా ఊరికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అదనమాట. ఈ టయ్యానికి ఊర్లో ఉన్నాడు, ఈ టయ్యానికి ఊర్లో ఉన్నాడు అంటే ఈ టయ్యానికల్లా ఇక్కడికి వస్తాడు అంటే అడుగడుగున ఏం చేస్తాడు, తన మనసు అంతా ఎక్కడుంది, అది ఎందుకంటే క్యారెక్టర్ కాదు కాబట్టి. క్యారెక్టర్ ఉందనుకో అలా దాని గురించి పట్టించుకోవాల్సిన పనే లేదు. అర్థమైందా? అందుకే చూడండి, ఒక్కొక్క యజమాని ఏం చేస్తాడంటే జాగ్రత్తగా చూసుకోరా బాబు వ్యాపారం అంటాడు. ఇప్పుడు కాదు నేను చాలాసేపు కూడా టైం పడుతుంది అంటాడు, సడన్గా వచ్చి చూసి వెళ్తాడు. లేదా తన ఇంట్లో వాళ్ళు నేను అలా వచ్చి ఏలోసారి చూసిరంటారా అంటారు. ఎందుకని? మనుషుల మనస్తత్వాలు బట్టే. ఓకేనా? కిందకు రండి. ఇప్పుడు ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది, ఇప్పుడు చెప్పండి, ఇది ఏది సంపాదించుకున్నటకు? ఇందాక హబక్కు గ్రంథంలో ఏం చదువుకున్నాం మనం? హబక్కు గ్రంథంలో ఏం చదువుకున్నాం మనం? ఇవన్నీ లేకపోయినా దేవుని యందు అన్నారా లేదా చెప్పండి. ఇప్పుడు అతనికి ఏమనిపించింది? హోషే గ్రంథం తీసారా? ఆరాధ్యం 3 హోషే గ్రంథం 747. యెహోవాను గూర్చిన జ్ఞానము దేని సంపాదించుకోవాలి? గెహాజీ దేని సంపాదించుకున్నాడు? మీరు తప్పుగా అనుకోరు. జ్ఞానం ముందు మీరు ఏది సంపాదించినా దాని ముందు సరిపోదండి. మీరు ఏది సంపాదించినా, మరలా చెప్తున్నాను, దాని ముందు అది సరిపోదు. దేని ముందు? జ్ఞానం ముందు. ఇప్పుడు జ్ఞానాన్ని దాటి ఒకడు పరిగెట్టాడు. ఎవరో ఆకాన్ని దాచుకున్నాడు. ఏమైపోయాడు? కనుకే కుటుంబాన్ని నష్టపరుచుకున్నాడు, శాపాన్ని మూట కట్టుకున్నాడు. ఓకేనా? రెండవది గెహాజీ కూడా ఏం చేసుకున్నాడు? అలాగే వాటి కోసం ఆశపడి పరిగెట్టాడు. కనుక ఏం తెచ్చుకున్నాడు? కుష్టు రోగం తెచ్చుకున్నాడు. ఆయన ఏమన్నాడు? ఇది సమయమా, ఇది సంపాదించుకోవడానికి ఇది సమయమా అన్నాడు. ఓ మాట అడుగుతున్నా, ఇప్పుడు ఎవరు వచ్చారని చెప్పాడు? ఇద్దరు యవనులు వచ్చారు, ప్రవక్తలు చెప్పాడా? వచ్చాడు అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చి ఉంటారు కదా? పాయింట్ చెప్పిన ఒకవేళ మాట నిజమై ఉండొచ్చు. మరి వాళ్ళే జ్ఞానం సంపాదించుకున్నప్పుడు నువ్వు జ్ఞానం ఉన్నవాడు దీన్ని సంపాదించుకోవడానికి ఇది సమయం అన్నాడు ఆయన. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎదుటివారు రక్షించబడాలని మనం కోరుతున్నప్పుడు మనం రక్షణలో ఎంతవరకు ఉన్నావో ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు దేన్ని సంపాదించుకోమన్నాడు? హోషే గ్రంథంలో 6వ అధ్యాయము చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు రండి అంటే ఇప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అమ్మ? అంతే, ఇంకోటి సంపాదించుకోవడానికి కాదు. తర్వాత చెప్తాను. ఒకసారి 4వ అధ్యాయం 6వ వచనం, అక్కడే అధ్యాయమే 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు, అర్థమైంది ఏదన్నా మీకు? జ్ఞానం లేకపోతే నరుడేమవుతాడు? నాశనం అయిపోతాడండి. ఈ వస్తువులు లేకపోతే బతికేస్తాడు. అందుకే తెలివైన వాళ్ళు కనుక ఇవన్నీ లేకపోయినా దేవుని యందు ఏముందన్నాడు? సంతోషం ఉందన్నాడు. సాలలు, పశువులు సాలలో లేకపోయినాడు, అంజూరపు చెట్లు ఆ కాపు కాయపడి అంటే పంటలు పండకపోయినా, పశువులు లేకపోయినా, ఏవి లేకపోయినా నాకు ఏం కావాలనుకున్నాడు? దేవుని యందు. ఎందుకంటే ఆయన దగ్గర సంతోషపడితే చాలు, ఖచ్చితంగా ఆయన మనకి ఏమిస్తాడో? జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు జ్ఞానం లేక నా జనులు ఏం చేస్తున్నారు? నశించిపోతున్నారు. పాయింట్ అర్థం చేయండి. నా జనులు నశించిపోతున్నారు. తర్వాత నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు. ఒకసారి నీవు జ్ఞానమును, తర్వాత చదవండి. గనుక
ఒక్కసారి అంటే నువ్వు నాకేమవ్వవు. ఇప్పుడు నేను అడుగుతా, మనం అందరం రాజులైనా అంటే ఇప్పుడు యాజకులు కూడా ఏమి నేర్చుకోవాలి? జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఓకేనా? అంటే దైవం దగ్గర ఎలా ఉండాలి, లోకం దగ్గర ఎలా ఉండాలి అని కోరుకోవాలి. ఓకేనా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీసారా? 10వ వచనం ఒకసారి ఈ మాట వినండి. వెండికి ఆశపడక నా ఉపదేశమును, తర్వాత మేలిమి బంగారమును ఆశింపక తెలివినొందుడి. జ్ఞానము అర్థమైందండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. దాని అర్థం ఏంటో తెలుసా? మనకు కొన్ని సొత్తులు ఉంటాయి విలువైనవి. విలువ గల సొత్తు ఏమి దానితో సాటి దేని ముందు? జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది, అది సాటి కాదట. ఏది సంపాదించుకోవాలి మనం? జ్ఞానం. అది చెప్పి 17వ వచనంలో అన్నాడు మంచి మాట. సీక్రెట్ అది. జ్ఞానాన్ని ప్రేమిస్తే జ్ఞానవంతుడు నిన్ను ప్రేమిస్తాడట. ఓ మాట. వెండిని ప్రేమించాం, బంగారం అది మనం ప్రేమించదా? చెప్పాలి. అది ఇంకా చెప్పాలంటే దాని సెక్యూరిటీ మనం చేసుకోవాలి. ఇంకా చెప్పండి, దాన్ని రక్షించుకోవాలి మనం. అది మనల్ని రక్షించదు. కానీ జ్ఞానాన్ని ప్రేమించువారు ఏం చేస్తున్నాడు అన్నాడు ఆయన? నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. అది ఎలా వెతకాలంట? జాగ్రత్తగా వెతికితే ఆయనకు ఆ జ్ఞానాన్ని కనుగొంటాం. తర్వాత మాట అన్నాడండి, ఇందాక చెప్పాను చూడండి. ఐశ్వర్యము, ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు. అంటే ఇప్పుడు జ్ఞానం దగ్గర ఇవి ఉన్నాయి లేవా? ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే, విచిత్రం ఏంటంటే జ్ఞానం కట్టే వాటి కోసం పరిగెట్టావు అనుకోండి, నాశనం తప్పదు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించావనుకోండి, జ్ఞానంతో పాటు ఈ అవసరాలు. ఏ అవసరాలు? మరి అంతే కదా. జ్ఞానం సొలొమోను ఏమడిగాడు? మరి ఆయన ఏమన్నాడు? జ్ఞానంతో పాటు కావలసిన వస్తువులను ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే ఇప్పుడు జ్ఞానం ఉన్న చోట వస్తువులు అవసరం. ఓకేనా? ఆ వస్తువులు అవి అవసరం. అందుకని ముందు మనం ఏది వెతకాలి? అది జ్ఞానం వెతికితే ఐశ్వర్య, జ్ఞానం అవి ఖచ్చితంగా వస్తాయి. ముందు వెతకవలసిందండి. కానీ మనం ఐశ్వర్యాన్ని వెతికామనుకోండి, జ్ఞానం పోగొట్టుకుంటాం. జ్ఞానం పోగొట్టుకున్నాం అనుకోండి, మనం నాశనంలోకి పడతాం. ఓకేనా? అందుకు ఆ మాట చెప్పాడు. ఇంకొక మాట, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అనుదినము తండ్రిని సంతోషపడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? తండ్రిని సంతోషపరచాలంటే ఏం చేయాలి? దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము తీసారా? చేసారా? 23వ వచనం చదవండి. అండర్లైన్ చేయండి. సర్వ భూచనులారా యెహోవాని ఏం చేయాలంట? తర్వాత అనుదినం ఏం చేయాలంట? అనుదినము ఆయన రక్షణను, మరలా చెప్తా, అనుదినము ఆయన రక్షణను. ఎవరిదా బాధ్యత? రక్షణ ప్రకటించడం ఎవరి బాధ్యత? ఇప్పుడు తండ్రి కుమారుడు యేసుక్రీస్తు అంత ఇష్టడై రావడానికి కారణం ఏంటంటే, సర్వలోకాన్ని ఆయన ఏం చేశాడు? రక్షించాడు కనుక, రక్షకుడు కనుక. అంటే రక్షించాడంటే అనుదినం ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడు? తండ్రిని ప్రకటించుకుంటూ వచ్చాడు ఆయన. అంతేనా? తండ్రి గురించి ప్రకటించుకున్నాడా లేదా? ప్రకటించాడు. ఇప్పుడు ఇప్పుడు మనం కూడా క్రీస్తు లాంటి కుమారుడు కావాలి అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసండి? క్రీస్తు దేనికైతే ఆశపడలేదో అది మనం ఆశపడకూడదు. అంతేనా కదంటారా? క్రీస్తు దేనికైతే ఆశపడలేదో మనం దానికి ఆశపడకూడదు. ఓకేనా? రైట్. ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడో అది చెయ్యాలి. క్రీస్తు ఏం చేశాడు? తర్వాత వచ్చిన కూడా చదవండి. తర్వాత వచ్చిన అన్యజనులను ఆయన మహిమను
అంటే దాని అర్థం ఏంటో మీరే చెప్పండి. దాని అర్థం ఏంటో మీరే చెప్పండి. కొంచెం చూపించమంటారా? లోకసు వార్త 4:18 4:18 త్వరగా. యోహాను సువార్త 4. ప్రభు ఆత్మ ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యేసు ప్రభు. తర్వాత పేదలకు సువార్త ప్రకటించుటకే. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అమ్మా? సువార్త ప్రకటించడం, అంతే కదా. ఒక మాట పక్క పేజీ తీయండి. 1:79. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించుట వలన తన ప్రజలకు అండర్లైన్ చేయండి, రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. దేవుడు ఏమిచ్చాడంట? రక్షణ జ్ఞానం. అంటే ఇప్పుడు జ్ఞానవంతుడు ఏమవుతున్నాడు? అదనమాట. అంటే జ్ఞానవంతుడు రక్షించబడుతున్నాడు. ఇప్పుడు రక్షణ జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంట? అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందు నడుతువని బాప్తిస్మిచ్చి యోహాను గారితో చెప్పాడట. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభుడు గురించి ఆయన ఏం చేశాడు? బాప్తిస్మిచ్చి యోహాను సువార్త ప్రకటించాడు. ఏంటది? రక్షణ జ్ఞానం. అంతేనా? రక్షణ జ్ఞానము. అర్థమైందో లేదన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడు? పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. అంటే ఇప్పుడు తండ్రి కుమారుని ఎందుకు అభిషేకించాడు? సువార్త ప్రకటించాడు. ఇప్పుడు మనం కూడా బాప్తిసం పొంది అభిషేకం పొందిన మనం కూడా ఎందుకున్నాం? ఎప్పుడెప్పుడు? అనుదినం. ఇందాక అంతేనా కదా? అనుదినమా కాదా చెప్పండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడో మనం కూడా చేయవలసింది అదే. పాయింట్ అర్థమైంది మీకు? ఏదైనా ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏదైనా ఆశించాడా? లేదు. కేవలం తోలుదట్టి కట్టుకున్నాడు. ఆయన అడవిలో ఉండి ఆయన ఏం చేశాడు? తన జీవిత విధానాన్ని కొనసాగి. ఆయన ఒక యాజక కుమారుడు. దేవుని మందిరంలో సేవ చేసే భాగ్యమైంది. దాన్ని విడిచిపెట్టి లేఖనాలు నెరవేర్పు కొరకు ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? అరణ్యంలో ఉన్నాడట. ఎవరో? బాప్తిస్మిచ్చు యోహాను. ఆ వాక్యం వచ్చేంత వరకు కూడా ఆయన మళ్ళీ బయటికి రాలేదట. ఓకేనా? రైట్. ఇప్పుడు రక్షణ జ్ఞానం ఇప్పుడు అర్థమైంది మీకు ఏదన్నా? ఇప్పుడు అపోస్తుల కార్యాలు 16 అపోస్తుల కార్యాలు 16 5 చదవండి. చూడండి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు. అంటే ఇప్పుడు అనుదినము సంఘం ఏమవుతూ ఉండాలి? లెక్కకు ఏమవ్వాలి? విస్తరించబడతా ఉండాలి. ఒక మాట, ఇలా విస్తరించబడటం ఏది? సంఘం విస్తరించబడటం ఎప్పుడు జరిగిద్ది? సువార్త ప్రకటిస్తే జరిగింది. అంతే కదా? వారు ఇట్లు విందురు. ఒకడు పంపబడితే కదా, పంపబడిన వాక్యాన్ని బట్టే కదా వారు విందురు. అంతేనమాట. అంటే ఇప్పుడు పంపబడాలి, రెండవది ప్రకటింపబడాలి, తర్వాత వారు వినాలి, విశ్వసించాలి, బాప్తిసం పొందాలి, ప్రభు సంఘంలో రావాలి. ఆనాడు వాళ్ళు చేసిన త్యాగం ఏంటయ్యా అంటే, అందుకే వెండి బంగారాలు మా దగ్గర లేవురా బాబు, మాకు కలిగిన క్రీస్తు నామం ఉంది, ఆ నామమును బట్టి నువ్వు స్వస్థ పొందు అన్నాడు. వాళ్ళ దగ్గర ఏది ఆశించాల. దేన్ని సంపాదించుకున్నారు తెలుసా? జ్ఞానాన్ని సంపాదించారు. అందుకే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కనుకే ఒక మాట, అపోస్తుల బోధ అనే పదం వచ్చింది. అర్థమైందండి? అసలు ఎవరి బోధ అది? దేవుని బోధ, లేదా క్రీస్తు ప్రభు బోధ, లేదా పరిశుద్ధాత్ముని బోధ. కానీ ఎవరి బోధ అని వచ్చింది అంటే, ఇప్పుడు అపోస్తులు ఎంత గొప్పవారని అర్థం. ఆ బోధకు చెప్పారనక వాళ్ళ పేర్లు కూడా అపోస్తుల బోధ అని పేరు వచ్చిందంటే వాళ్ళు దేని ఆశించారు? ఇప్పుడు చెప్పండి, వెండికి ఆశించటం కంటే, బంగారం ఆశించటం కంటే, విలువైన వస్తువులు ఆశించటం కంటే
దేని ఆశిస్తే తండ్రికి ఇష్టం? అదనమాట. తండ్రిని, అది ఎందుకు చదువు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని. రైట్. ఇప్పుడు చెప్పండి, హ్యాపీ ఫాదర్స్ డే. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం ఉన్నంత కాలం తండ్రి నువ్వేం చేస్తూ ఉంటావు? జ్ఞానం లేకపోతే తండ్రిని ఏం చేస్తున్నట్టు? రైట్. ఇప్పుడు ఆ జ్ఞానం మనకి ఏముంది? నేర్చుకున్నాం. దేని సంపాదించుకోవాలి మనం? ఈ జ్ఞానం వల్ల తండ్రి సంతోషపడతాడంట. అంటే అనుదినము కూడా ఏం సంపాదించుకోవాలి మనం జ్ఞానం సంపాదించాలి, ఆ రక్షణ జ్ఞానాన్ని ప్రకటించాలి. అంతేనే కదంటారా? అది ప్రకటించబడితే అనుదినము కూడా సంఘం ఏమవుతుంది? ఎందుకని యేసుప్రభు దేని బట్టి సంతోషించాడు? నరులకు ఏది ఇద్దామని? పరలోకం ఇవ్వాలంటే గమనించాలి, ఇప్పుడు నరులకి ఏం ప్రకటించబడాలి కదా? అందుకే యేసుప్రభు అంతటి వాడు ఆ జ్ఞానాన్ని ప్రకటించాడా లేదా? ప్రకటించాడు. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు క్రీస్తు లాంటి కుమారులు కావాలన్నాడు ఆయన. అంటే తండ్రి కుమారుని యందు ఎంత సంతోషపడ్డాడో మన యందు కూడా తండ్రి ఏమవ్వాలి? సంతోషపడాలి. ఆ సంతోషపడాలంటే ప్రతిదినము ఆయన్ని స్తుతించాలి, ప్రతిదినం ఆయన గురించి ప్రకటించాలి, ప్రతిదినం ఆయన జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడు ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపడితే ఓకేనా, మన బ్రతుకులను కాపాడతాడు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, హ్యాపీ ఫాదర్స్ డే. డే కాదు, ఎవ్రీడే. అంతేనా? అవునా కదంటారా? ఎవ్రీడే పెట్టుకోవాలి. ప్రతిరోజు తండ్రిని ఏం చేయాలి? అవునా కదా? చెప్పండి. ఓకే. అంటే కనీసం సంవత్సరం ఒక్కరోజైనా గుర్తించినందుకు సంతోషం లోకం. కానీ ఒక మాట, మనం అందుకు లేఖనాలు ఏం చెప్తాయి? నువ్వు దీర్ఘాయుష్వంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని. అంతే. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి, క్షేమంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలంటే తల్లిదండ్రులు మనం గౌరవించాలి. మళ్ళా దైవికంగా చెప్తున్నానంటే, దైవ సన్నిధులు చెప్తాను, ఏనాడు కోపాలు ఉంటే అది వేరే కానీ ఏనాడు మన నోటితో దూషణ కలగకూడదు. పెద్దవారిని దూషించటం అనేది చాలా పాపం. అది ఎలా పొలంగా తీసుకున్నా కూడా పెద్ద పాపం అది. ఓకేనా? ఎందుకంటే నువ్వు పలికే వ్యర్థమైన మాట వల్ల కూడా లెక్క అడుగుతాడంట ఆయన. అమ్మా, ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. అంటే చెప్తున్నాను, ఎంత చనువు ఉన్నా సరే పెద్దరకంగా ఉండాలి. పిల్లలైనా సరే పెద్దవారిని ఎగతాళిగా అపహాస్యంగా చేశారంటే తప్పది. ఎందుకంటే అపహాస్యకులు కూర్చుండు చోటను అపహాస్యం ఎంత ప్రమాదం అంటే, ఈరోజు మనల్ని అపహాస్యం చేస్తే రేపు పొద్దున బయట వారిని అపహాస్యం చేస్తారు. ఓకేనా? ఈరోజు మన సరదాగా ఉంటుంది కానీ బయటోడికి అది సరదాగా ఉండదు. కనుక వారు గమనించాలి, వారిని ఎప్పుడు కూడా గౌరవించే స్థితిని మనం నేర్పాలి. వారు నేర్పాలంటే ముందు మనం మాట్లాడాలి. అంతేగాని మరలా చెప్తున్నాడు, మనం ఏదన్నా అన్నామా వెనకాల మన బిడ్డలు కూడా అదే మాట అంటారు. దానివల్ల ఏమవుతుందో తెలుసండి, మన ఇంట్లో పర్లేదు, రేపు పొద్దున ఎవరైనా పెద్దవారు చుట్టాలు అట్టోళ్ళు వచ్చారనుకోండి, మన విలువ పోదా. కనుక మనం అందుకే బాలుడు నడవలసిన త్రోవవానికి నేర్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి. కనుక మంచి మాటలు మాట్లాడాలి. ఓకేనా? ఆ మంచి మాటల వల్ల చెప్తున్నాను, ఆ మంచి మాటల వల్ల మనకు మళ్ళా శుభంగా వస్తుంది. ఓకేనా? కనుక దయించి ఎవరినైనా సరే, పిల్లలైనా పెద్దలైనా మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వారు జన్మనిచ్చారు కనుక వారికి. ఇప్పుడు పోలీస్ అయిన వచ్చాక మనం అదే పదాలు వాడితే, పోలీస్ అయిన ఫోన్ వస్తేనే కంగారైపోతుంది. మరి జన్మనిచ్చిన వాళ్ళు, మనకి అడ్రస్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు, వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత. ఓకేనా? కనుక దాన్ని మనం లోబడాలి. ఓకే. ఈరోజు మనం విన్నదే హ్యాపీ ఫాదర్స్ ఎవ్రీడేని పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. మీ అందరూ కూడా ప్రభునామాన ప్రత్యేక వందనాలు. ఒప్పుకుతున్నందుకు థ్యాంక్ యూ.